రైట్. వైసీపీ నుంచి కమలారెడ్డి గారు ఉన్నారు. కమలారెడ్డి గారు, ఈ ఎవరికి ఎలా ఉన్నా ఈ పరిణామం మీకు కొంచెం కలిసి వచ్చే పరిణామం అనుకుంటా. ఈ విధంగా ఇండిపెండెంట్లకి, స్వతంత్రులకి, రెబల్స్ కి గాజ్ గ్లాస్ గుర్తు కేటాయించడం అనేది మీ పార్టీ కొంచెం కలిసి వచ్చే పరిణామేమో. కమలా గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మా ప్లీజ్. పార్టీకి ఎవరు ఏ గుర్తులు వచ్చినా ఏ గుర్తు రాకపోయినా మా పార్టీకి ఒక అది వచ్చేసింది ప్రజల్లో. వీళ్ళు ఏ గుర్తు వచ్చినా రాకపోయినా ఎవరు ఉంటా లేకపోయినా మాకు వీళ్ళతో ఇది లేదు, మాకు సంబంధం లేదు. అది మా ప్రజల్లో క్లారిటీ వచ్చేసింది. మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు నవరత్నాల ద్వారా మేము ఒక దీనికి వచ్చేసాం, క్లారిటీకి వచ్చేసాం. మీరు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నా ఓకే, అది మీ పార్టీ ప్రభుత్వం, మీ ప్రభుత్వం మీద మీకున్న నమ్మకం అయి ఉండొచ్చు. కానీ ఇది ఏం చేయకుండానే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫేవర్ లాగా అనిపిస్తూ ఉంది ఈ పరిణామం అనేది పర్టికులర్ గా. అదేనండి, భగవంతుడు దేవుడు గొప్పవాడు కదా. ఇంటి ముఠాలుగా ఇంటి గ్రూపులుగా వస్తున్నారు అనేది భగవంతుడు కూడా చూస్తున్నాడు కదా. మేము పడ్డ కష్టానికి పేదలకు మేము చేసిన మేలు, మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు భగవంతుడు గొప్పవాడు అన్న విషయం మనందరికీ తెలుసండి. అది వాస్తవం. దేవుడు గొప్పవాడు అనేది వాస్తవం. దాని వల్లనే మాకు మేము ఆశించట్లా. మీకు ఎలా ఉన్నా గ్రూపులుగా వచ్చినా, గుంపులుగా వచ్చినా, ఎన్ని గ్రూపులుగా వచ్చినా మేము పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మేము ప్రజలు చేసిన మేలే ప్రాపర్ చూసుకుంటున్నాం. ఏం చేసాము, మేము ప్రజలకు ఏం చేసాము, మంచి చేశాం కాబట్టి మాకు మంచి జరిగింది. అది వాళ్ళు గ్రూపులు చేస్తున్నారు, గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, చూస్తున్నారు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు ఏం చేస్తున్నారని. వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ నీచ రాజకీయాలు, దుర్మార్గ రాజకీయాలు చూస్తున్నారండి. అందరూ చూస్తున్నారు, ప్రజలందరూ కూడా. దేవుడు కూడా చూస్తున్నాడు, భగవంతుడు చూస్తున్నాడు. అది రైట్ 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 కోటేశ్వర గారు, ప్రధానంగా ఇదే ఈ సింబల్ని కోరుకోవడానికి ఇండిపెండెంట్ కావచ్చు, రెబల్స్ కావచ్చు, ఎందుకు కోరుకుంటున్నారంటే అది ఆల్రెడీ రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్కి ఇమేజ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి, అంటే ఫ్యాన్స్లో కాస్తంత హడావుడి ఉంది కాబట్టి వాంటెడ్గానే అది తీసుకుంటున్నారు అనుకోవాలా? ఆ ఫ్రీ సింబల్ చాయిస్లో వాంటెడ్గానే గాజు గ్లాస్ తీసుకుంటున్నారు అనుకోవాలా? అనుకోవడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే గాజు గ్లాస్ అనేటువంటిది జనసేన పేరుతోటి బాగా ప్రచారం అయింది గత ఎన్నికల్లో, అదేవిధంగా ఇప్పుడు కూడా. అందువల్ల తీసుకోవడానికి అవకాశం ఉంటే అటువంటి అభిమానులు ఎవరైనా పొరపాటున ఉద్దేశినా కానీ తమకు వచ్చేటువంటి ఓట్ల సంఖ్య పెరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో దాన్ని తీసుకోవచ్చు. రెండోది, ఇంకొక పొలిటికల్ యాంగిల్ ఏంటంటే తెలుగుదేశం నుంచి కానీ లేదా జనసేన నుంచి కానీ సీట్లు ఆశించి రానటువంటి వాళ్ళు స్వతంత్రులుగా పోటీ చేసినప్పుడు వాళ్ళు కనుక కోరేట్లయితే డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి 20 అభ్యర్థుల యొక్క అవకాశాలని దెబ్బతీయాలని కావాలని కూడా ఆ విధంగా గాజు